న్యాయమైన విషయాన్ని వెంటనే చేపట్టాలి. సుప్రీంకోర్టు జిల్లా జరిగిన దాడుల్ని జై మాదిగా. విషయం చెప్పారా? ఆయనతో న్యాయం జరగలేదంటే సామాన్యులు ఈరోజు. నా పేరు డి శ్రీనివాసరావు మాదిగా, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి ఎంఆర్పిఎస్. ఇప్పుడు ఇటీవల జరిగిన సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి గారి మీద, జవాలి గారి మీద ఒక అగంతకుడు దారుణమైన ఇదిగా సంఘటన జరిగింది. ఆ సంఘటన ఖండించమని అన్నగారు కృష్ణమాదిగ, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా ధర్నా చేపట్టాం. అలాగే నిరసన చేపడుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారికి మా వినతి పత్రం అందజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థులు, యువకులు, మరి ఒక న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కూడా సహకరించి తీవ్రంగా ఖండించి ఈ విషయం మీద అందరూ కూడా బలోపేతం చేయమని అన్నగారు పిలుపు మేరకే మేము ఎంఆర్పిఎస్ పూనుకుంది. పైగా ఒక సామాన్యుడు అన్యాయం జరిగితే న్యాయం చేసే న్యాయమూర్తికి అన్యాయం జరిగింది ఈరోజు. అదంతా కూడా దేశం అంతా కూడా చూస్తుంది, మరి దేశం అంతా ఖండిస్తుంది ముక్త కంటకంతో. కాబట్టి మందాకృష్ణ గారు ఈ యొక్క న్యాయం చేయమని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అవసరమైతే ఎంతకైనా సరే మేము సిద్ధపడతామని ఆయన యొక్క పిలుపు మేరకు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఈ రోజు కార్యక్రమం చేపట్టింది. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండనతో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని ఎంఆర్పిఎస్ తరఫున కృష్ణ గారి నాయకత్వంలోని మేమందరం కూడా వినవించుకుంటున్నాం. జై మాదిగా, జై మాదిగా. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి మీద జరిగిన దాడులు సుప్రీంకోర్టు